ఒకవేళ నిజంగా మీ నాన్న చక్రధర్ దగ్గర ఉన్నాడని నాకు ముందే తెలుసుంటే వాణ్ణి నిలువు నా నరికి పాతరేసి మీ నాన్నని తీసుకొచ్చుండేదాన్ని. చెప్పు కృష్ణ, నిజంగా నువ్వు చక్రధర్ని కలిసి కిడ్నాప్ చేయమని మాట్లాడావా లేదా? ఎందుకిలా గుచ్చి గుచ్చి అడుగుతున్నావు? నువ్వు జులాయిగా తిరిగినా కన్న తండ్రంటే నీకు ప్రేమ ఉందని నాకు తెలుసు. అలాంటిది నువ్వు కన్న తండ్రిని కిడ్నాప్ చేయించావంటే నేను నమ్మలేకపోతున్నాను. తండ్రిని కిడ్నాప్ చేయించిన కొడుకని చెడ్డ పేరు నీకు రాకూడదనే కష్టపడి బెయిల్ మీద నిన్ను బయటకు తీసుకొచ్చాను. నిజం చెప్పు, కిడ్నాప్ నువ్వు చేయించలేదు కదా? నేనే చేయించాను. రెండు కోట్లిచ్చి నాన్నని కిడ్నాప్ చేయించాను. ఆ చక్రధర్ ఎవడో నాకు తెలియదు. వాడి దగ్గర నాన్నున్నాడని తెలుసుకుని ఈ కిడ్నాప్ ప్లాన్ చేశాను. ఎందుకు ఇలా చేసావు కృష్ణ? అంత అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఇలా చేశానో నిజం చెప్తాను. అప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతావా? సార్, అత్తయ్య మీ క్షేమం కోసం ప్రతి క్షణం ఆలోచిస్తున్నారు. మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మధ్యలో నువ్వెవరు? అర్హత లేకుండా ఇక్కడ మాట్లాడకు. నేను బయటకు వెళ్ళిపోతాను. ముందు నువ్వు ఎందుకు ఇలా చేసావో చెప్పు. నిన్ను జైలుకి పంపించాలని ఇలా చేశాను. నిన్నింటి నుంచి పర్మనెంట్ గా బయటికి వెళ్ళగొట్టాలనే చేశాను. ఆ చక్రధర్కి నాన్నెక్కడో దొరికాడని తెలిసింది. వాడి దగ్గరకు వెళ్ళి 2 కోట్లు ఇస్తానని చెప్పి డీల్ మాట్లాడుకున్నాను. కానీ వాడు పోలీసులకి నీ పేరు చెప్తాడనుకుంటే ప్లాన్ రివర్స్ చేసి నా పేరు చెప్పాడు. చూడు, నువ్వు మమ్మల్ని కన్నావో లేదో మాకు తెలీదు. 20 ఏళ్ల తర్వాత మా నాన్న నిన్ను తీసుకొచ్చి మీ అమ్మ అని చెప్పాడు. నువ్వు మా అలవాట్లని మాన్పించి నువ్వు చెప్పినట్టు నడుచుకోవాలనుకున్నావు. అది నాకు నచ్చలేదు. టోటల్గా నీ మీద అయిష్టం పెరిగింది, ద్వేషం పెరిగింది. అదంతా మీ మంచి కోసమే కదా? తొక్కలో మంచి ఎవరికి కావాలా? మంచి మా నాన్నకు కూడా ఈవిడ చెప్పిందే వేదం. ఆ మెంటల్కేమీ తెలియదు కదా. పిచ్చోడయి ఈవిడ మాట వింటున్నాడు. నన్ను తిట్టు, ప్రేమ అనుకుంటాను. నన్ను కొట్టు, కొడుకువే కదా అని సర్దుకుంటాను. అంతేగాని తండ్రి గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నేను సహించను. ఆయన దేవుడు. నిన్ను తండ్రికి తగ్గ కొడుకుగా మార్చి మీ ఇంటిని నందనవనంగా మార్చి అప్పుడు గాని నేను బయటికి వెళ్ళను. ఇది ఫిక్స్. అది గుర్తుపెట్టుకో. ఇంకొకసారి అలాంటి వాళ్ళతో కలిసి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. పద ప్రియా. ప్రెగ్నెన్సీ వల్ల నా లైఫ్ స్పాయిల్ అవుతుంది. అర్థం చేసుకోండి డాక్టర్. అబార్షన్ కి వెళ్తే నీ లైఫే డేంజర్ అవుతుంది. నేను చనిపోయినా పర్వాలేదు డాక్టర్. అబార్షన్ చెయ్యండి డాక్టర్. అలా అయితే మీ హస్బెండ్ ని తీసుకురండి. డాక్టర్ ప్లీజ్,
ఆయనకి అబార్షన్ గురించి తెలియకూడదు. మీ భర్త మంచివాడు కాదా? ఆయన చాలా నైస్ పర్సన్. తండ్రి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు అబార్షన్ ఎందుకు? నాకు జెన్యూన్ రీజన్ కావాలి, చెప్పు. ఎందుకంటే ఎందుకో చెప్పు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నా హస్బెండ్ కాదు. పెళ్లికి ముందే వేరే వ్యక్తి వల్ల ఈ ప్రెగ్నెన్సీ వచ్చింది డాక్టర్. అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు? నీ ప్రెగ్నెన్సీకి కారణమైనవన్నీ ఎందుకు వదిలేశావు? అతను ఒక చీటర్ డాక్టర్. తర్వాత నాకు కనిపించలేదు. రవితో పెళ్ళైన తర్వాతే తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని. నేను రవిని మోసం చెయ్యలేను, అందుకే అబార్షన్ చెయ్యమంటున్నాను. అంటే వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డకి అన్నయ్య తండ్రి కాదు. ఎంత మోసం వదినా. బిడ్డ పెరిగే కొద్దీ నాలో పెరిగే గిల్టీ ఫీలింగ్ ని నేను భరించలేను డాక్టర్. నీ పరిస్థితి పట్ల నాకు సానుభూతి ఉంది, కానీ ఈ అబార్షన్ వల్ల నీ ప్రాణాలకు ప్రమాదం ఉంది. మరి నా సమస్యకు పరిష్కారం ఏంటి డాక్టర్? బిడ్డకు జన్మనివ్వడం తప్ప వేరే దారి లేదు. ప్రియా, అక్కడేం చేస్తున్నావురా? వస్తున్నా. వదిన సంగతి తర్వాత తెలుస్తా. ఈ విషయం వెంటనే అత్తయ్యకు చెప్పాలి. వద్దు, అసలే అత్తయ్య 1,00,000 టెన్షన్స్ లో ఉంది. అసలు ఈ వదిన సంగతి ఏంటో నేనే తెలుస్తాను. కృష్ణ, కృష్ణ ఆగు, ఆగమంటున్నాను కదా. నీతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటి మళ్ళీ ఏదో ఒక ఎలిగేషన్ చేసి నన్ను బ్లేమ్ చేద్దామని నీ ప్లానా? కృష్ణ, నువ్వు నా కొడుకువి, నేను నిన్ను బ్లేమ్ చేయడం ఏంటి? నువ్వు మా అమ్మవని మా నాన్న చెప్పాడు, కానీ నేను నిన్న అమ్మ అని ఎప్పుడు పిలవలేదు. నువ్వు పిలవకపోయినా నేనమ్మని కాకుండా పోను కదా. ముందు విషయం ఏంటో చెప్పు. నీకేదో ప్రమాదం జరుగుతుందని నా మనసు చెప్తోంది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి కృష్ణ. ఏంటి బిజినెస్ మానేసి సోది చెప్తామని జాతకాలు భవిష్యత్తులు చెప్పడం మొదలుపెట్టావా? నీకు ప్రమాదం జరుగుతుందని నాకు పీడకలొచ్చింది. నీకది పీడకలు ఎందుకు అవుతుంది? ఈ కృష్ణగాడి డెత్ నీకు గుడ్ న్యూసే కదా. కృష్ణ, అలా మాట్లాడుకు. నీకెవరైనా శత్రువులున్నారా? నువ్వే కదా నాకు పెద్ద శత్రువువి. నా సంగతి పక్కన పెట్టు. ఆఫీస్లో నువ్వెవరితో అయినా గొడవ పడ్డావా? పోనీ నీ ఫ్రెండ్స్లో నిన్ను శత్రువులుగా చూసిన వాళ్ళెవరైనా ఉన్నారా? ఎందుకు? నువ్వు వాళ్లతో చేతులు కలిపి నీ పీడకలను నిజం చేద్దామని మాస్టర్ ప్లాన్ చేస్తున్నావా? చెప్తే నీకు వెటకారంగా ఉంది. ఈ రోజు నుంచి నా పర్మిషన్ లేకుండా నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. బిజినెస్ స్టోర్స్ పెట్టుకోకూడదు. చూడు, ఆఫీస్లో నీ కింద పనిచేసే వాళ్ళ మీద నీ బాసిజం చూపించుకో, నా దగ్గర చూపించుకో. ఈ ఇంట్లో అస్సలు చూపించుకో, చిరాకేస్తుంది. నువ్వు చెప్పావు కదా, ఇక నుంచి అన్ని రివర్స్ లో చేస్తా. కృష్ణ, అర్థం లేకుండా మాట్లాడుకు. ఈ అమ్మ ఎందుకు చెప్తుందో అర్థం చేసుకో. నా మీద కోపంలో నువ్వేం మాట్లాడినా నేను బాధపడ్ను, కానీ నువ్వు ముఖ్యం. నువ్వెక్కడున్నా ప్రతి నిమిషం నీ క్షేమం కోరుకుంటుంది అమ్మ. కాస్త జాగ్రత్తగా ఉండు. నా ప్రాణాలు పోతున్నా సరే నన్ను కాపాడమ్మా అని నిన్ను మాత్రం పిలవను. ప్రాణాలైనా పోగొట్టుకుంటాను, కానీ అమ్మా అనే మాట నా నోటి నుంచి ఎప్పటికీ రాదు. గుర్తుపెట్టుకో. కృష్ణ, కృష్ణ, బిడ్డల్ని పోగొట్టుకున్న దాన్ని నీలో వాళ్ళని చూసుకుంటున్నాను. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. భగవంతుడా, నాకు కనిపించిన దృశ్యం ఎప్పటికీ నిజం కాకూడదు.